మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా. ఇప్పటికి ఇద్దరిని అడిగిన అంకుల్ పోయండి అంకుల్ కొంచెం పోయి ఇంత పోయి చాలు ప్లీజ్ అంకుల్ అడుగుంప మన అడుగుంప ప్లీజ్ అంకుల్ అడుగుంప మన అడుగుంప కూర్చోవు నీ కోపం శాపం నీ మాట శాసనం నువ్వు దేవుడు స్వామి. ఏదో ఒకటి నువ్వు నాకు కొంచెం తాగిచ్చిన సార్ అదే గ్లాసులు తాగినా వాడిది ఆ గుండె బతకాలి 10 గుండెలు బతికేస్తుంది 10 గుండెలు బతికేస్తుంది చేసుకోవటండి నేను డైరెక్ట్ రాజేసి రపరప ఇది దాయి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఇంకొక పెద్ద అడుక్కుంటా అది దాయేసి చచ్చిపోదాం అనుకుంటున్నా ఏమంటారు అందరు పరిస్థితి ఉండదు కదా అభి మజా ఆయేగా నా భిడో తిన్నారా ఒక పెగ్గు వస్తా సరిపోయింది. కొంచెం పోయి గింత పోయి చాలు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా గిలాస నేను తెచ్చుకుంటా గిలాస ఏదో ఒకటి నువ్వు నాకు కొంచెం తాగిచ్చిన సార్ అదే గ్లాసులు తాగినా తాగుతా. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నువ్వు తాగు మెల్లగా నేను తాగినాక నేను తాగుతా తీసుకొని ఒక్క పెగ్గు గింత చాలు. ఏం లేదు నా ఫోన్ ఇస్తా కావాలంటే పెట్టుకో ఫోన్ పెట్టుకో నా ఏం ఉండదు. సాయంత్రం నెంబర్ నా ఫోన్ పే నెంబర్ ఇస్తే నేను సాయంత్రం కొట్టేస్తాను. పోసావా మరి పోసావా? నీ కోపం శాపం నీ మాట శాసనం నువ్వు దేవుడు స్వామి. ఇంత మంచోళ్ళు ఉండాలా మీలాంటి మంచోళ్ళు ఉంటే అన్నీ అవుతాయి మంచిగా. దీంట్లో పోస్తావా? చాలు 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 అయ్యో వద్దు చాలు చాలు మళ్ళీ పోసుకుంటా నేను. వాడు నా ఫ్రెండ్ మావా నా స్నేహితుడు వాడు ఏదన్నా జరగని ఎంత కష్టం. నేను నీళ్ళు పోసుకొని నేను డైరెక్ట్ తాగేస్తా. నేను చిన్నప్పటి నుంచి అంతే. ఇలా ఒకసారి నాకు ఒక ఆడముండే పచ్చబోయినాం ఆమె చచ్చిపోయింది సడన్ గా చచ్చి ఆమె పేరు ఇదే ఆమె పేరు ఆమె చచ్చిపోయినప్పటి నుంచి ఇంతే ఎవరినొకరిని అడుక్కొని తాగుతున్నాయి. ఇంట్లో కూడా పట్టించుకోరు నన్ను ఎక్కువ. ఏం చేస్తారు మీరు? కూలిపోతారా? నాకు కూడా ఏదైనా పని చేస్తారా? నేను కూడా పని చేసుకుంటా. చేసి కొట్టండి. కొట్టిండు మా డాడీ ఈ రోజు దాయేసి ఇది దాయి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఇంకొక పెగ్గ అడుక్కుంటా అది దాయేసి చచ్చిపోదాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక నేను చచ్చిపోతే ఇట్లా అయితే కాదు. నన్ను ఎవరు పట్టించుకుంటారు? మా పిల్ల దగ్గరికి వెళ్ళిపోతా నేను. ఇట్లా మా గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయింది కదా ఆమె దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏమంటావు? ఏం చేస్తాం అంకుల్? మళ్ళా ఆమె చచ్చిపోయింది నాకు చెప్పకుండా. భక్తి సాధించాలి మనకి శాతం నీకు శాతం అయితే ఎన్నో పని చేయాలి. నేను అడగాలి చెప్తానే అట్లా అంటావా? అంతే మనం చచ్చిపోతే ఇంకో 2 పెగ్గులు ఇది ఇంకో అడుక్కుంటా ఇంకో ఇద్దరిని నేను చచ్చిపోదాం అనుకుంటున్నా. ఇంట్లో ఎవరు లేరు ఇప్పుడు. ఏమంటావు? తాగు తాగు తాగు.
ఏం తెచ్చుకోలే స్టఫ్ కి ఎన్ని పెట్టినవి నాకు పండ్లు ఎందుకు ఏమేమి పండ్లకి ధార్మిక బరోడా వద్దు ఉండండి ఇది తాగుతా మీరు పోసుకోండి పోసుకో నేను తాగుతాయి కదా మళ్ళా నువ్వు ఇంత మంచి మనసు అంకుల్ మీది థ్యాంక్స్ అంకుల్ ఏం గుండు రావాడిది ఆ గుండె బతకాలి 10 గుండెలు బతికేస్తుంది 10 గుండెలు బతికేస్తుంది ఎవ్వరు పోయారు ఇంతసేపు ఇద్దని అడిగినా తాగుతావు ఈరోజు అయిపోయింది అంకుల్ ఇక నేను ఈరోజు చచ్చిపోతే ఎట్లయినా సరే ఇక ఫోన్ కావాలా తీసుకోరు ఇక మీరు నేను ఎట్లా ఫోన్ యూజ్ చేయను నా దగ్గర ఉన్న చిన్న ఫోన్ పోయాను వద్దు ఏం పోయకూడదు నేను డైరెక్ట్ రాజేసిరా రపరప ఏంటి బాబా అన్న ఇంకోసారి నేను డైరెక్ట్ రాజేసిరా రపరప ఒక పెగ్గు వస్తారా మాకే సరిపోదు ప్లీజ్ అంకుల్ మాకే సరిపోదు మాకు సరిపోగానే తల్లడిస్తాను ఫోన్ ఇస్తా ఫోన్ పెట్టుకోండి ప్లీజ్ అంకుల్ ఒక్క పెగ్గు ఏంట మళ్ళీ లేకపోతే నెంబర్ ఇరి ఫోన్ పే చేస్తా 100 రూపీస్ ప్లీజ్ అంకుల్ ఒక్కటే పెగ్గు కదా రేపు ఇస్తా అదే ఫోన్ పే చేస్తాను నేను ఇప్పటికి ఇద్దరిని అడిగిన అంకుల్ పోయండి అంకుల్ ప్లీజ్ ప్లీజ్ అంకుల్ ఒక్క పెగ్గు చేస్తాను లేదు మాకే సరిపోలేదు ఏ రంగులు ప్లీజ్ నా ఫోన్ పెట్టుకోండి నా ఫోన్ పెట్టుకోండి వాళ్ళకన్నా పెట్టుకుంటారు సరిపోదు అన్నప్పుడు అర్థం చేసుకోవాలి సరిపోతుంది అంకుల్ ముగ్గురం ఉన్నాం మన కోటర్ మనది కదా సరిపోతుంది అంకుల్ ముగ్గురం ఉన్నాం మన కోటర్ మనది కదా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర ప్లీజ్ అంకుల్ అడుగు మన అడుగు ప్లీజ్ అంకుల్ అడుగు మన అడుగు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు ఆగే సరిపోదా అంటే చూడలేదా నిన్నే కూర్చొని రాలేదా అంకుల్ మనం ఒకసారి మొన్న ఈ లంచా కొడుకు ఎవరు ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగ కూర్చో గుర్తుపట్టలేదు నాకు ఇటు కూర్చొని అయినాక మనం మరి 2 బీర్లు తెప్పిస్తాను మీరు బీర్ రాయాలి రోజు వస్తుంది అది నాకు అర్థం కాలేదు సార్ గుర్తులేదా మనం కూర్చొని అయినా మన పైసలు పోతురు అని అదే తీరంకుల్ మళ్ళా పోతున్నా నేనేం తాగను అడిగిన అట్లా మీరే తాగురు ఏం గలీజ్ లేదు వాడ కెమెరా కెమెరా అనిపిస్తుంది అట్లా సోషల్ మీడియాలో మేము అట్లా చేస్తుంటాం నిజం అనుకున్నావా నేను నిజంగా అనుకుంటున్నా పాపం అందరి పరిస్థితి ఒక తీరు ఉండదు కదా పాపం అందరి పరిస్థితి ఒక తీరు ఉండదు కదా